వాహన కాలుష్యాన్ని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో కొత్త ఈవీ పాలసీకు శ్రీకారం చుట్టింది. ఇంధన ధరలకు తాళలేక ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్న వాహనదారులకు మంచి శుభవార్త చెప్పింది రేవంత్ సర్కార్. ఎలక్ట్రిక్ కారు, బైకు కొన్నవారికి బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈవీలపై రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపులు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వాహన కాలుష్యాన్ని నియంత్రించే ప్రధాన లక్ష్యంతో 2026 చివరి దాకా అన్ని రకాల ఎలక్ట్రిక్ మోటార్ వాహనాలకు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయించినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈరోజు జియో నెంబర్ 41 ద్వారా తెలంగాణ ప్రభుత్వం తరఫున 31/12/2026 వరకు 2 సంవత్సరాల 1 నెల 15 రోజుల పాటు 2026 డిసెంబర్ 31 వరకు ఉంటుంది. ఈ జియో నెంబర్ 41 ద్వారా తెలంగాణలో ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ అదేవిధంగా ఆ ఎలక్ట్రికల్ వెహికల్స్లో ఉండబడేటువంటి అంటే దాని పరిమితి అన్లిమిటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రికల్ వెహికల్స్కి సంబంధించి పరిమితి అనేటువంటిది లేకుండా ఎందరైనా దానివల్ల కంప్లీట్గా పొల్యూషన్ ఫ్రీ ఆఫ్ హైదరాబాద్ సంబంధించిన విషయంలో చేయాలని ఆలోచనతోటి కార్లు, 2 వీలర్సు, 3 వీలర్సు, ట్రాక్టర్సు, ఆర్టీసీ బస్సులు, దాంతోపాటుగా సంస్థలు సొంతంగా ఉపయోగించుకోవడానికి అవసరమైనటువంటి బస్సులతో సహా వీటన్నిటికీ అన్లిమిటెడ్ బస్సెస్, అన్లిమిటెడ్ నెంబర్ తోటి 100% ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అండ్ రిజిస్ట్రేషన్ ఎగ్జెంప్షన్ చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు ఢిల్లీలో వాహన కాలుష్యంతో ఏర్పడిన పరిణామాలు పరిగణలోకి తీసుకుని తెలంగాణలో రాష్ట్రమైతే ఓ మంచి అవకాశాన్ని ఇచ్చింది. ఈవీల యూజ్ పై మంచి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హేమ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఎవరైనా సరే ఎలక్ట్రికల్ వెహికల్ కొనాలనుకుంటే మీకు ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. నిన్న ప్రభుత్వం సచివాలయంలో ప్రెస్ మీట్ పెట్టి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న జియో నెంబర్ 41ని రిలీజ్ చేశారు. ఈ జియో నెంబర్ 41 అనేది డిసెంబర్ 31 తారీఖు 2026 అంటే మరొక 2 సంవత్సరాల పాటు కూడా ఈ జియో అమల్లో ఉండనుంది. ఈ జియో ఏంటంటే గతంలో మనం చూసాం చాలా వరకు ఎలక్ట్రికల్ వెహికల్ మీద అవగాహన ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరు ఒకటే భావించారు, ఏంటంటే ఎలక్ట్రికల్ వాహనం కొనాలంటే అసలు ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయో ఉండవో, అండ్ మోర్ ఓవర్ అన్లిమిటెడ్గా వెహికల్స్ కొనేటటువంటి ఆప్షన్ లేకుండా ఉండేది. మరొక వైపు ట్యాక్స్ అనేది ఎక్కువగా ఉండేది, రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఎక్కువగా ఉండేది. అయితే ఒకవైపు మనం చూసుకుంటే అసలు ఛార్జింగ్ స్టేషన్స్ లేవు, ఎలక్ట్రికల్ వెహికల్ ఎక్కడ ఆగిపోతుందో తెలియదు. సడన్గా ప్రజెంట్ నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ ఎలక్ట్రికల్ వెహికల్ ఆగిపోయిందంటే నా పరిస్థితి ఏంటి, దగ్గరలో ఛార్జింగ్ స్టేషన్స్ ఉండవు. అలాంటప్పుడు అసలు ఈ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు వీటన్నిటికంటే పెట్రోల్ బండే బెటర్ అని చాలా మంది పెట్రోల్ వెహికల్స్ పైననే మక్కువ చూపించారు. 2 వీలర్ కానివ్వండి, 4 వీలర్ కానివ్వండి, ఆటో, రిక్షా, బస్ ప్రతి ఒక్కటి కూడా పెట్రోల్, డీజిల్ వాహనాలే వాడేవాళ్ళు. కానీ దీనివల్ల మనకి ప్రస్తుతం పొల్యూషన్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. రీసెంట్గా ఢిల్లీలో మనం చూసుకుంటే అత్యధికంగా పొల్యూషన్ ఎక్కువ ఉన్నటువంటి స్టేట్గా కూడా ఢిల్లీ ఎప్పటికప్పుడు ఉంది. దాని తర్వాత కూడా మన హైదరాబాద్లో ఎక్కువ వాహనాలు ఉన్నాయి. పొల్యూషన్ ఒకవైపు సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ అవుతుందని భావించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త స్కీమ్ని తీసుకొచ్చింది. అదేంటంటే ఈ రోజు నుంచి ఎవరైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ 2026 డిసెంబర్ 31 వరకు కొంటారో వాళ్ళందరికీ కూడా వెహికల్ కొన్నటువంటి సమయంలో పడేటటువంటి ట్యాక్స్ అనేది ఉండదు, రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఉండదు. ఇంకా దీనికి అసలు అన్లిమిటెడ్గా మీరు ఎన్ని వెహికల్స్ అయినా కొనుక్కునేటటువంటి వెసులుబాటు కల్పించింది. అయితే ఓకే, గవర్నమెంట్ కల్పించింది, కానీ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఎక్కడ ఉంటాయని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే అదనంగా ఎక్కడికంటే అక్కడ, అంటే ప్రతి ఒక్క ఏరియాలో కూడా ముఖ్యంగా వాహనాలు ఎక్కువ ఎక్కడైతే కొనుగోలు జరిగాయో ఆ ప్రాంతాల్లో ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టడానికి, అంటే అదనంగా మరొక 20,000 ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టడానికి కూడా ప్రభుత్వం ముందుకు రాబోతుంది. మరొక వైపు ఏ కంపెనీ వాళ్ళంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పటి వరకు ఎలక్ట్రికల్ వెహికల్స్ చూసుకుంటే
అన్నీ ఉన్నాయి. ఎంజీ మోటార్స్లో ఉన్నాయి, బజాజ్లో ఉంది, ఓలాలో ఉంది, తర్వాత ఆథర్, ఇలా అనేక కంపెనీస్లో ఉన్నాయి. సో ఆ కంపెనీ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాంతం కుక్కట్పల్లి అనే ఒక ప్రాంతంలో ఎక్కువ వెహికల్స్ కొనుగోలు అయితే ఆ ఏరియాలో ఆ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళే ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టాలి అంటూ కూడా ఒక ఆర్డర్ని పాస్ చేసింది. దీనికి అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించినటువంటి సంస్థ కూడా ఆమోదం తెలిపింది. సో ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కొన్నా సరే, అంటే కేవలం హైదరాబాద్ గ్రేటర్ లిమిట్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎలక్ట్రికల్ వెహికల్స్ కొన్నా చక్కగా మీకు ఇంకా ట్యాక్స్ అనేది ఉండదు, రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఉండదు. అయితే అసలు గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది అని ఒక్కసారి మనం చూసుకుంటే, గతంలో కూడా కేంద్రం అనేక హామీలు ఇచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈవీ పైన మొగ్గు చూపించాలి, ఎలక్ట్రికల్ వెహికల్ అనేది ప్రస్తుతం అందరూ ఎంకరేజ్ చేయాలంటూ అనేక స్కీమ్స్ తీసుకొచ్చింది. కానీ అందులో ఆ రాయితీ అనేది ఉండేది కాదు. మోరోవర్ అన్లిమిటెడ్ వెహికల్ కొనే ఆప్షన్ కూడా ఉండేది కాదు. ట్యాక్స్ ఉండేది, రిజిస్ట్రేషన్ ఫీజు ఉండేది. ఎందుకంటే ఒక వాహనం కొన్న తర్వాత దానికి ఖచ్చితంగా ఆ వాహనదారుడు ఎవరైతే ఉంటారో అతను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో గతంలో రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఎక్కువగా ఉండేది. ఆ సమయంలో చాలామంది ఇదంతా కూడా నార్మల్ వెహికల్ బెటర్ అని భావించారు. కానీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఉండదు. మోరోవర్ ఈ ట్యాక్స్ డిడక్షన్ వల్ల గతంలో మనం చూసుకుంటే ఒక కార్ కొనాలంటే, అంటే ఒక 4-వీలర్ కార్ కొనాలంటే దాదాపు ట్యాక్స్ అనేది 2 లక్షలు ఉండేది. కానీ ఇప్పుడు ఈ ట్యాక్స్ డిడక్షన్ వల్ల 2 లక్షలు అనేది తగ్గుతుంది. సో చక్కగా ఎవరైతే ఎలక్ట్రికల్ వాహనాలు కొనుక్కోవాలనుకుంటున్నారో, ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్కి దూరంగా ఉండాలనుకున్నారో ఈ 2 ఇయర్స్ చక్కగా మీరు వాహనాలు కొనుక్కోవచ్చు. మీకు ఇక్కడ ట్యాక్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఉండదు. థ్యాంక్ యూ హేమ.